ఓకే. చెప్పండి. ఓకే అండి. ఇందులో నెక్స్ట్ మరికొన్ని ఉదాహరణలు. మరికొన్ని ఉదాహరణలు. 1 సమాజ మందిరములో గల దయ్యాలు. సమాజ మందిరములో గల దయ్యాలు. సమాజ మందిరాలంటే దేవుని మందిరాలు కూడా ఏముంటున్నాయండి? రామచంద్ర బ్రదర్ గారు. అన్నా ఆ దేవుని మందిరాల్లో కూడా ఏమున్నాయండి? దయ్య ఆ మందిరాల్లోనే ఉంటున్నాయి బ్రదర్. అవునా? కదండి. బయట ఉంటున్నాయి, మందిరం లోపల కూడా ఉంటున్నాయి. మందిరం లోపల ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు పట్టేసుకుంటున్నాయి. అవును. ఆ అదే అండి. ఈ గనుక దెయ్యాలు అయ్యో దేవుని మందిరం కదా, దేవుని మందిరానికి రావేమో అనుకోవచ్చు, కానీ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసుల హృదయాల్లో ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ రిఫరెన్స్ రాసుకోండి. మార్క్స్ వార్త 1:23-26. సమాజ మందిరంలో గల అన్న. దయ్యాలు. ఓకే. ఆయ్. రాసారా బ్రదర్? సార్ రెఫరెన్స్ చెప్పరా ఒకసారి? రెఫరెన్స్ రాసుకోమ్మా. పాల్. చెప్పండి. మార్క్స్ వార్త 1:23-26. మత్తయి అనుకుంటున్నారు. ఇదమ్మా మార్కు 1:23-26 వచ్చినారు. నెక్స్ట్ రాసుకో. అంటే భయపడి రావు కదన్నా అట్లా ఎట్లా? ఎలాగా బ్రదరు? ఇప్పుడు దేవుని మందిరంలో దేవునికి భయపడి ఆ మందిరంలో అడుగు పెట్టవు కదన్నా, అంటే రావు కదా భయపడేది. ఒకసారి మీ యొక్క ఆ ఒకసారి పరిశీలన చేద్దాం బ్రదరు. ఇందాక చదివింది ఏంటండి? రాసింది మార్క్స్ వార్త 1:23 అన్న. 1:23. ఒకసారి చదువుదాం బ్రదర్. ఆ సమయం వారి సమాజం అపవిత్రాత్మ మనుషుడు ఒకడు ఉండేది. ఎక్కడున్నాడమ్మా ఆయన? సమాజ మందిరం ఉండేది. అంటే ఏంటది? దేవుని ఆలయం. సమాజ మందిరం అంటే సమాజ మందిరంలో పట్టేసుకున్నారు. ఇంకొక దెయ్యాలు వస్తాయి. అయ్యో నేను తప్పు చెప్తున్నానా, అక్కడ ఉన్నదే చెప్తున్నానా బ్రదర్? లేదు బ్రదర్, ఉందండి కరెక్టే, కానీ భయపడుతూ ఇవి అంటే అంటే దేవుని స్థలంలో దేవుని మందిరంలో ఉండవు కదా అనే డౌట్ అన్న అంతే. అవునా బ్రదర్? అందుకనే ఆ వాక్యాన్ని మీకు చదివించాను బ్రదర్. ఇంకొక మాట చూద్దామా బ్రదరు? ఒకసారి అంటే అపవాదికి నచ్చదు కదన్నా మందిరానికి రావడం గాని ఆ మందిరంలో అవును బ్రదర్. ఇప్పుడు అపవాది ఎవరం మృంగుదనని గర్జించు సింహం వాళ్ళు తిరుగుతూనే ఉంటాడు కదా బ్రదర్. దానివల్ల ఇప్పుడు పట్టేసుకుంటాడు, లోపల ఉన్న వాళ్ళని కలహాలు పెట్టేస్తాడు. సంఘంలోనే సంఘస్థుల మధ్య కలహాలు, ద్వేషాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకరికొకరు సమాధానం లేకుండా ఆ చివరొక ఆయన, ఈ చివరొక ఆయన, ఆమె ఆ ముఖం, ఈమె ఈ యువతల ముఖం ఇలా పెట్టేస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం బ్రదర్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం.
మత్తయి సువార్త 15 అధ్యాయం 22 నుంచి చదువు బ్రదర్. అందుకు ఆయన ఆ, చదువు బ్రదర్. యేసు అక్కడి నుండి బయలుదేరి ఆ, తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా ఆ, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ఆ. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా చాలం. కుమార్తె దయ్యము అక్కడ పట్టి అన్యులైన వారిని కూడా పట్టేసుకుంది. దేవుణ్ణి నమ్మిన వారిని పట్టింది, దేవుణ్ణి నమ్మని వారిని అన్యులు కూడా పట్టేసినాయి. మార్కు సువార్త 16:9 చదవం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి ఆ, తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు మొదట కనబడింది. ఆ. ఎన్ని దెయ్యాలు ఉన్నాయమ్మా? 7 దయ్యములు. ఎవరిలో ఉన్నాయి? మగ్దలేను మరియ. మగ్దలేని మరియలో. ఎప్పుడు ప్రభువులోనికి రాకముందు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ దెయ్యాలను వెళ్ళగొట్టేసాడు దేవుడు. అంటే ఇప్పుడు ఏంటండి, ప్రభువు నమ్మితే దెయ్యాలు పోతాయి, నమ్మకపోతే మనలోనే ఉంటాయి, సమాజ మందిరంలో ఉంటాయి, బయట కూడా ఉంటాయి కదమ్మా. కనుక ఇప్పుడు ఆ 7 దెయ్యాలు ఏంటో ఒకసారి కింద రాసుకుందాం. ఆ 7 దెయ్యాల పేర్లు రాసుకుందాం. అందుకని ఇందాక భయపడొద్దు అన్నాను. ఎవరు మిద్దెక్కేశారు అప్పుడే. సరదాగా. ఓకే, రాసుకుంటాం. 7 దెయ్యాలు. ఒకటి మోగ దెయ్యం. 7 దెయ్యాల పేరులో ఒకటి మోగ దెయ్యం. లూకా 11:14. 2 చెవిటి దెయ్యం. చెవిటి దెయ్యం అంటే దెయ్యానికి వినపడదు అనుకుంటా. మార్కు 9:25. ఇక అశోక్ బ్రదర్ 3వ రాసి ఇంక పరిగెత్తేస్తారు అక్కడి నుంచి మీరు. గుడ్డి దెయ్యం. దెయ్యానికి కళ్ళు ఉండవా? గుడ్డి దెయ్యం. మత్తయి 12:22. రాణి సిస్టర్ గారు, మొండి దెయ్యం. మార్క్స్ సువార్త 5:14-15. మార్కు 5:15. తర్వాత మగోళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు. గయ్యాళి దెయ్యం. అమ్మా, సామెతలు 29:9. 21:9. సామెతలు 21:9. ఇంక ధర్మపాల బ్రదర్ ఇంక దుప్పటకు ముసుకేస్తారు. కొరివి దెయ్యం. కొరివి దెయ్యం. తిమోతి 1 పత్రిక 3:11. కొండేలు చెప్పేస్తారనమాట. ఇక 7వదమ్మ ఇప్పుడు మంచి దెయ్యం. మంచి దెయ్యాల్లో కూడా మంచి ఉంటాయా? మంచి దెయ్యం. మార్కు 5:18. మార్కు 5:18. ఎన్ని దెయ్యాలమ్మా? 7 దయ్యాలు. ఎవరిలో ఉన్నాయి? మగ్దలేనే మరియలో ఉన్నాయి. అవి తొలగించినప్పుడు ఆమె తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించింది అనమాట. గనుక ఇప్పుడు మనం చివరిగా ఒక మాట రాసుకోండి. ఈ భౌత శాస్త్రంలో లాస్ట్ మాట ఏంటి రాస్తారంటే, దెయ్యములు, పతనమైన దేవదూతలు, దయ్యములు పతనమైన దేవదూతలు, చనిపోయిన భక్తిహీనుల శరీరాలను ఆవరిస్తాయి. దయ్యములు, పతనమైన దేవదూతలు, చనిపోయిన భక్తిహీనుల శరీరాలను ఆవరిస్తాయి. చిన్న చిన్న దేవుళ్ళు దేవతలుగా అవుతారు.
చిన్న చిన్న దేవుళ్ళు దేవతలుగా అవుతారు. చిన్న ప్రార్థన చేసుకుందామా. అన్న డౌట్ బ్రదర్, ఇది పిల్లలు కూడా వస్తాయన్నా, చిన్న పిల్లలు అట్లేదు? ఆ అందాక మరి రాసుకున్నారు కదండి, సురోపెనికియ కుమార్తె అన్నాడండి, అంటే చిన్నది. బ్రదరు, మీరు చదివిన రెఫరెన్స్లను కూడా మీరు పరిశీలన చేస్తే చిన్నపిల్లలు కూడా ఉంటారండి, యవనస్తులు ఉంటారు. యవ్వనస్తులు అంటే పూర్తి చిన్నగా ఉండరన్నా? అంటే అంటే చైల్డ్. బ్రదర్ గారు, పుతోనను దయ్యం పట్టిన బాలిక అంటాడు. అంటే టీనేజ్ అంటే మేజర్ మైనర్ అట్లన్నా? అదేండి, పిల్లల్లో ఉండొచ్చు బ్రదరు. ఆ పిల్లలు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని, యవనస్తులు, పురుషులు, వృద్ధులు అందరూ కూడా వచ్చేస్తారు బ్రదరు. ఓకే. ప్రార్థన. మహాగణుడా, నీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ యొక్క తరగతిని బట్టి నీకే స్తోత్రాలు. చెప్పబడిన యొక్క పాఠాలన్నీ కూడా మా వ్యక్తిగత జీవితానికి పరిశీలన చేయడానికి కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి, ఇప్పటికీ నాయన దూత శాస్త్రం, సాతాను శాస్త్రం, భూత శాస్త్రం అనే విషయాలు మీరు మాకు నేర్పించారు. నెక్స్ట్ క్లాస్ లో క్రొత్త సబ్జెక్ట్ మేము చెప్పుకోవడానికి మీరు కృప చూపించమని క్రీస్తు యేసు వారి దివ్యనామాన్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు బ్రదర్.